ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో ముందుగా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ఈ బైబిల్ క్లాసులో వినబోయేటువంటి సబ్జెక్టు చెప్పగలరా? మీకు గుర్తుంటే వెతికిన వారికి దొరుకుట, లేకపోతే వెదకని వారికి దొరుకుట? వెదకని వారికి దొరుకుతాడు దేవుడు, వెతికే వారికి కాదు. వెతకని వారికి దొరుకుట అనేటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్టు మనము తెలుసుకుందాం. ప్రియులరా, బైబిల్ని ఓపెన్ చేసి మనము చదువుతున్నప్పుడు దేవుని మాటలు అద్భుతంగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి, జ్ఞానంతో కూడుకున్నట్టుగా ఉంటాయి. దేవుడు ఎంత గొప్పవాడు అర్థమయ్యే రీతిగా ఉంటాయి. మనందరికీ తెలిసిన సంగతులే. అయితే గతంలో నేను ఒక అంశాన్ని మీకు అందించా. నేను బైబిల్లో నుంచి ఏంటి ఆ అంశం అంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తీయబడును. ఈ మూడింటి మీద దేవుని జ్ఞానం అందించాను ప్రియులారా. ఒక్కసారి నేను అందించినటువంటి విషయాలని జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7లో ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడును. ఖచ్చితంగా మనం అడిగితే యేసు చెప్పిన ప్రకారంగా ఇవ్వబడుతుంది. ఏం అడగాలి అని ఆలోచిస్తే దేవుణ్ణి జ్ఞానం అడగాలి. ఇంకా మనకి ఏదైనా సమస్య ఉన్నా కూడా వాటి విషయమై అడిగితే ఖచ్చితంగా ఇవ్వబడుతుందని చెప్పేసి మీకు నేను బోధించా. అలాగే ఏం చెప్పాను? వెదకుడి మీకు దొరకబడునని చెప్పేసి కూడా చెప్పా. ఏం ఎతకాలి దానికి సంబంధించిన విషయం కూడా చెప్పాను. దేవుడి జ్ఞానాన్ని ఎతకాలి. ఎతికినటువంటి వారు గ్రంథములో ఉన్నారని చెప్పా. ఆ తర్వాత తట్టుడి మీకు తీయబడినని చెప్పేసి ఆ విషయాన్ని గురించి కూడా మీకు చెప్పా. ఏం తట్టాలి అంటే హృదయాలను తట్టాలి. ఖచ్చితంగా దేవుడు కృప చూపిస్తాడు, డోర్స్ ఓపెన్ అవుతాయి అని మీకు నేను తెలియచేశా. నేను ఈ మూడింటిలో రెండవ విషయాన్ని గురించి మాట్లాడతాను. నేను వెదకండి మీకు దొరుకును అని చెప్పేసి అన్నాడు యేసుక్రీస్తుల వారు. అంటే ఎతికే ప్రతి ఒక్క వ్యక్తి ఏం విశ్వాసం ఉంచాలంటే, ఖచ్చితంగా నాకు దొరుకుతుంది, దేవుడు నాకు దొరుకుతాడు అని ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించాలి. మీరు వెతకండి నేను దొరుకుతానని చెప్పేసి దేవుడు యేసు ద్వారా తెలియచేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఇప్పుడు దేవుడు మనకి దొరకాలంటే ఈ లేఖనాన్ని బట్టి ఏం చేయాలి? మనము వెతకాలి, అంతే కదా. వెతకకపోతే దేవుడు మనకి దొరకడు అని గ్రంథంలో ఈ విషయాలు మనము గ్రహించాం. ఎవరు మాట్లాడొద్దు, అందరూ సహకరించాలి, జాగ్రత్తగా గ్రహించాలని కోరుతున్నాను. అంటే మనకి ఏం అర్థమవుతుంది? ఎతికితేనే దేవుడు దొరుకుతాడు.
అదంతెందుకండి, మన బంగారమే కానీ డబ్బే కానీ ఏదైనా సరే పోయినప్పుడు ఎతికితేనే దొరికిద్ది. అది మనం ఎతకలేదనుకోండి, అరవద్దండి, మనము ఎతకలేదనుకోండి పోయిన ఏ వస్తువు కూడా దొరకదు. ఒక దేవుడే కాదు, ఏదైనా మనకి దొరకాలంటే ఖచ్చితంగా మనము ఎతకాలి. ఇప్పుడు దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. దీన్ని మైండ్లో పెట్టుకొని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇలాగ తెలియచేశాడు, దీన్ని మనం నమ్మాం, ఈ మాటను 100 సార్లు చదివాము, ఈ మాటను ఆధారం చేసుకుని బోధకులు బోధిస్తున్నప్పుడు కూడా విన్నాం, ఫిక్స్ అయిపోయాను. అయితే ఎతుకుడి నేను దొరుకుతానని చెప్పినటువంటి దేవుడే మరొక కోణంలో ఏం చెప్తాడంటే, వెతకని వారికి నేను దొరుకుతానని చెప్పేసి అన్నాడండి. ఒకసారి అలాగ చెప్పిన దేవుడే మళ్ళీ ఇలాగ చెప్తున్నాడు, ఎతకని వారికి నేను దొరుకుతాను, నా గురించి ఆలోచించినటువంటి వారికి నేను సమాధానం చెప్తానని చెప్పేసి అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పరిశుద్ధ గ్రంథములో ఒకేసారి భిన్నమైనటువంటి కోణములో ఇది రాయబడితే ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలాగ మనం గ్రహించాలి? ఎతికితే దేవుడు దొరుకుతాడా, ఎతకకపోయినా దేవుడు దొరుకుతాడా? ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనము ఆలోచించాలి. ఒక వర్షన్ చూశాము, మరొక వర్షన్ మనం చూద్దాం. ఒక నాణ్యానికి 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ మనం ఎతికాం, చూసాం. ఇప్పుడు మరొక సైడ్ మనం చూద్దాం. అలాగా ఎతకనటువంటి వారికి దేవుడు దొరుకుతాడట. ఎతక్కుంటా ఉన్నది ఎవరు? దేవుడు ఎలాగ వారికి దొరికాడు అంటే, ఎతికే వారికి దొరకడా అనేది మనం ఆలోచించాలి. సెకండ్ స్టేట్మెంట్ని బట్టి ఎతికితే దొరకడా? ఇక ఎతకని వారికి నేను దొరుకుతానని చెప్పేసి అన్నాడు. ఎవరు వీరు? ఎందుకు దొరుకుతాడు? అసలు ఏంటి గ్రంథములో ఎలాగ రాయబడ్డది, దీని భావం ఏంటిది అనే విషయాన్ని ప్రియులారా మనము చూద్దాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఒకసారి మనము పత్రికలలోనికి వెళ్ళాలి. పత్రికలలో ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎతకని వారికి నేను దొరుకుతాను అన్న సంగతి బైబిల్లో ఒకే ఒక దగ్గర చెప్పలే దేవుడు. రెండు ప్లేసులో చెప్పాడు దేవుడు, 2 దిక్కుల్లో చెప్పాడు. అయితే పాత నిబంధన గ్రంథములో చెప్పబడ్డ సంగతే మళ్ళీ పత్రికలలో క్రొత్త నిబంధన గ్రంథములో పౌలు గారి ద్వారా తెలియచేశాడు. ముందు మనము పత్రికలో చెప్పబడ్డ సంగతిని మనము చూద్దాం. ఒకసారి రోమ పత్రిక ఓపెన్ చేయండి. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. అందరు తీయాలండి, అవసరం అనుకుంటే అందరూ రాసుకోండి. జాగ్రత్తగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఇంటికాడ సంగతుల గురించి ఆలోచించకండి. ఏమాత్రం కొద్ది గొప్ప కులుకొచ్చినా కూడా తీయకుండా ఉండండి. నాకు నాడి తెలుసు కాబట్టి ముగించటానికి ప్రయత్నమే చేస్తా, సహకరించండి. రోమపత్రిక 10వ అధ్యాయము 20వ వచనం కానచ నేను చదువుతున్నా, మీరు చూడండి. మరియు యెషయా తెగించి, అండర్లైన్ చేసుకోండి, మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షితమైతిని అని చెప్పుచున్నాడు. చాలండి.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా నిజమే అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు పౌలు గారు? యెషయా గారు తెగించి చెప్పిన దాన్ని రోమా పట్టణములో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నాడు. తెగించి చెప్పాడట యెషయా గారు. పాత నిబంధనలో ఉన్న యెషయా ప్రవక్త తెగించి ఈ మాటలు తెలియజేశాడట. తెగించి అంటే దాని అర్థం ఏంటిది? ఫైనల్లో మాట్లాడే మాట. ఫైనల్లో ఈ మనిషితోటి నాకు సంబంధం లేదనుకున్నప్పుడు, తాడో పేడో తెలుసుకోవాలనుకున్నప్పుడు తెగించి మాట్లాడతారు కొందరు. ఆ దెబ్బతోటి ఉండటమా సహవాసం, క్లోజ్ కావటమా, అలాగుంటది ప్రియులారా. యెషయా కూడా వారు ఏమనుకున్నా పర్వాలేదు, అయినా నేను తెగించి చెప్పాలి అనుకున్నాడు ప్రియులారా. అదే విషయం చెప్తున్నాడు పౌలు గారు. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షితమైతిని అని చెప్పుచున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇశ్రాయేలు విషయమైతే అని స్టార్ట్ చేశాడండి. పైన వెతకని వారి గురించి చెప్పాడు పౌలు గారు, యెషయా చెప్పింది. కిందికి వచ్చేసరికి పర్టికులర్గా మళ్ళీ ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయో నా చేతులు చాచితిని అని యెషయా చెబుతున్నాడు తెగించి. దేవుని పిల్లలారా, ఈ వచనములో ఉన్నటువంటి భావాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇందులో ఉన్న లోతైన జ్ఞానం వెలికి తీసి అసలు ఎందుకు ఇలా చెప్పబడ్డది, దీనికి గల కారణం ఏంటిది అనేది మీరు ఆలోచించాలి. పాత నిబంధన గ్రంథములో యెషయా ప్రవక్త తెగించి చెప్పిన సంగతి, వెతకనటువంటి వారికి దేవుడు దొరుకుతాడు అని యెషయా చెప్పినటువంటి సంగతిని గూర్చి, ఆ తర్వాత ఇశ్రాయేలు గురించి చెప్పబడ్డ సంగతిని గూర్చి కూడా ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథములో మరి క్రైస్తవులకి తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుడట ఏమంటాడండి? వెతకనటువంటి వారికి దొరికిండట, దొరుకుతాడట. ఇప్పుడు మనం వెతుకుతున్నామా, వెతకటం లేదా? దేవుణ్ణి మనం వెతుకుతున్నాం. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షితమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే, ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు అనగానే ఎవరు గుర్తొస్తారండి మనకి? దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. అబ్రహాము ఇస్సాకుని కంటే, ఇస్సాకు యాకోబుని కంటే, యాకోబు గర్భం గుండా 12 మంది పిల్లలు వచ్చారు. ఈ 12 మంది సంతానం గుండా వచ్చినటువంటి వారే ఇశ్రాయేలీలు. వీరి యొక్క తండ్రి యాకోబు, యాకోబు యొక్క పేరు మరొక పేరే ఇశ్రాయేలీయుడు. అయితే పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులంటే దేవునికి మహాప్రీతి. ఇశ్రాయేలు యొక్క గొప్పతనము మనందరికి తెలుసు. దేవుడు వారికి ఎలాగ లైఫ్ ఇచ్చాడు, ఎలాగ కాపాడుకుంటూ వచ్చాడో మనందరికి తెలుసు. ఇక్కడ యెషయా అంటున్నాడు, ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని. నా దగ్గరకు వారు రావాలి, ఇశ్రాయేలు జనాంగము నా దగ్గరికి రావాలి, నన్ను వెంబడించాలని నేనేం చేసిన? దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. దేవుడు చేతులు చాపిన, ఇశ్రాయేలు వైపు చూపించిన ఇశ్రాయేలీయులు దేవుడి యొద్దకు రావాలని ఎంత ప్రయత్నం చేసిన ప్రియులారా,
ఇశ్రాయేలీలు రావటం లేదు. ఇశ్రాయేలీలు దేవుణ్ణి పట్టించుకోవటం లేదు. అయితే దేవునితో టచ్లో ఉన్న ఇశ్రాయేలీలు దేవుణ్ణి గౌరవించలేదు, దేవుణ్ణి మహిమపరచలేదు, దేవుణ్ణి ఆరాధించలేదు. ఆయన దేవుడి వైపు తిరగాలని దేవుడు ఎంత చూసినా కూడా రిజల్ట్ దేవుడు పొందుకోలేకపోతున్నాడు. ఇలాంటి మూమెంట్లో దేవుడు అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, నన్ను వెదకని వారికి నేను దొరుకుతా. అంటే వీరు ఎవరై ఉంటారండి? అప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి వెతకకుండా బ్రతుకుతున్నటువంటి వారు ఎవరు? ఎతికేవారు ఇశ్రాయేలీలు. దేవునికి ఇశ్రాయేలీలకి మంచి సంబంధాలు ఉన్నాయి, మనందరికి తెలుసు. దేవుణ్ణి ఎతకకుండా ఇష్టానుసారంగా జీవించి బ్రతికితున్నటువంటి ప్రజలెవరు అప్పుడు? అన్యులు. దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. అన్య జనాంగాన్ని గురించి అప్పుడే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే అన్యుల మీద దృష్టి పెట్టడానికి దేవుడు సిద్ధంగా మరి ఉంటున్నాడు అన్నట్టుగా యెషయా గారు తెగించి మాట్లాడుతున్న దానిని బట్టి మనకి స్పష్టమవుతూ ఉంటుంది. అక్కడ సంగతిని ఇక్కడ పౌలు గారు ఎత్తి రోమాలో ఉన్న సంఘమునకు ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము యెషయా గ్రంథములో యెషయా గారు ఈ ప్రస్తావన ఎక్కడ చేశాడు, ఎక్కడ ప్రస్తావించాడు అన్య జనాంగాన్ని గురించి? ఇప్పుడు మనమందరం అక్కడికి వెళ్ళి ఆ సందర్భాన్ని చూసుకొని ఈ అన్య జనాంగం యొక్క గొప్పతనము, దేవుడు అనుగ్రహించిన కృపను గురించి మనం మాట్లాడుకుందాము. ఓకేనా? ఇశ్రాయేలీని కొంచెం పక్కకు పెట్టేద్దాము, అన్య జనాంగాన్ని గురించి ఆలోచిద్దాం. రైట్. ఆలోచించాలంటే మనం ఇప్పుడు యెషయా గ్రంథము 65వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. యెషయా గ్రంథము 65వ అధ్యాయములో అక్కడ ఇన్ఫర్మేషను పౌలు గారు రోమా సంఘము దగ్గర కోట్ చేసి చెబుతున్నాడు. 65వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. నా యొద్ద విచారణ చెయ్యని వారిని, ఏమండి దేవుడు అంటాడు యెషయా ప్రవక్త ద్వారా, నా యొద్ద విచారణ చెయ్యని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని. ఇదండి కృప. దేవుడు అంటున్నాడు, నా యొద్ద అసలు విచారణే చెయ్యని వారికి, నా గురించి ఆలోచించినటువంటి వారు, నా గురించి పట్టించుకున్నటువంటి అన్యులు, నా యొద్ద విచారణ చెయ్యని వారిని. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుందంటే, వారికి ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఫస్ట్ దేవుని సేవకుల దగ్గరకు వచ్చేవారు ఇశ్రాయేలీలు. దేవుని సేవకుల దగ్గరకు వచ్చేసి, మేము పలాని పని చేయబోతున్నాము, మరి మేము చెయ్యాలా చెయ్యకూడదా ఒకసారి దేవుణ్ణి అడగండి అని ఇశ్రాయేలీలు ప్రవక్తల దగ్గరకు వచ్చి విచారణ చేసేవారు. దాని అర్థం ఏంటంటే దేవుడి దగ్గర విచారణ చేయటం. ఇశ్రాయేలీలు ఏ సమస్య ఉన్నా కూడా ఇశ్రాయేలీలు దేవుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగేవారు. ఆ టైములో ప్రియులారా, భూమండలం మీద ఉన్న అన్య జనాంగము దేవుడి దగ్గరకు వచ్చేవారు కాదు. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దేవుణ్ణి పట్టించుకునేటువంటి వారు కాదు. అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. నా యొద్ద విచారణ చెయ్యని వారిని, అంటే అన్య జనాంగాన్ని, నా దర్శనమునకు రానిచ్చి తిని, అంటే రాణించబోతున్నా నేను ఫ్యూచర్లో అని ముందుగానే ఇండికేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, ఇశ్రాయేలుకు బుద్ధి కలగటం కొరకు ప్రియులారా తెలియచేస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నన్ను అసలు వెతకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో
నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. 2, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు, అంటే ఇశ్రాయేలీయుల వైపు దినమంతయు నా చేతులు చాపుతూ ఉన్నాను, కానీ ఒక్కడైనా ఇశ్రాయేలీయుడు నా దగ్గరికి రావటం లేదు, నా యొద్ద విచారణ చేయట్లేదని ఒక పక్క ఇశ్రాయేలీయుల గురించి బాధపడుతూ, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయుల గురించి బాధపడుతూ ఇశ్రాయేలును పక్కకు పెట్టి సంబంధం లేనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళబోతున్నా నేను. వాడు నన్ను ఎతకకపోయినా, వాడు నన్ను విచారించకపోయినా, వాడు నన్ను ఆరాధించకపోయినా నేను వానికి దొరుకుతానని చెప్పేసి వాళ్ళకు బుద్ధి కలటం కొరకు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రియులారా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతుండండి ఇప్పుడు యెషయా? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడా? అన్యజనాంగం గురించి మాట్లాడుతాడా? ఎతకని వారికి నేను దొరుకుతా, నా యొద్ద విచారణకే రాకుండా ఉన్నటువంటి వాడికి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నానని ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాడు దేవుడు? అన్యజనాంగాన్ని గురించి చెప్తున్నాడు ప్రియులారా. ఇశ్రాయేలు గురించి పట్టించుకోవటం లేదు. ఓకేనా? ఇదే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు రామపత్రికలో 10వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 10:20లో అక్కడ సంగతి ఇక్కడ ఎత్తి చెప్తున్నాడు. 10:20 యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షితమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు అని ప్రియులారా ఇశ్రాయేలును గురించి, అన్యుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. రైట్, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. దేవుని పిల్లలారా, దేవుని కృపలో ఎవరు ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ముందుగా తెలియచేస్తున్నాడు. అన్య జనాంగాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా మరి ఇటే వినండి, దయచేసి అరవద్దు. వెనక ఉన్న పిల్లలు కూడా అమ్మా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. అన్య జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి అన్య జనాంగము? ఎవరండి అన్యులు? బ్లెస్డ్ పర్సన్స్ అట. యెషయా ఏమన్నా చెప్పగలవా? యెషయా ద్వారా తెలియచేస్తున్న ఈ అన్యులు ఎవరు? దేవుని పిల్లలారా, వారు మనమేనండి. మనం అన్యులము, ఇశ్రాయేలీలం కాదు. అర్థమవుతుందా? మనము ఇశ్రాయేలీలం కాదు. భూమి మీద ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు భూమండలం మీద అన్యజనాంగం ఉన్నారు. అన్యజనాంగములో మనం కూడా ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలుని ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి లైఫ్ ఇచ్చాడు, అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇచ్చాడు, అన్ని రకాలుగా వాళ్ళని దీవించుకుంటూ ఆశీర్వదించుకుంటూ వాగ్దానాలు, అర్చనాచారాధలు మిగతా అన్ని కూడా దేవుడు వాళ్లకు ప్రొవైడ్ చేసుకుంటూ నేను ఏర్పాటు చేసుకున్న జనాంగమని వాళ్ళని గురించి హైలైట్ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు భూమండలం మీద ఉన్నటువంటి అన్యులైనటువంటి మనకి లైఫ్ లేదండి. మనకి ఇశ్రాయేలుకి అసలు బంధం లేదు, ఎలాంటి పొత్తు లేదు. దేవుని పిల్లలారా, వారికి దేవుడు అంత లైఫ్ ఇచ్చినా కూడా దేవుణ్ణి ఆరాధించలేదు, దేవుణ్ణి పట్టించుకోవట్లేదు, దేవుణ్ణి డీగ్రేడ్ చేసి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటున్న దినాలవి. అప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడండి. నన్ను ఎతకనటువంటి వారికి, ఎతికామండి మనం ఎప్పుడైనా? నన్ను ఎతకనటువంటి వారికి నేను దొరుకుతాను. ఏం చెప్పిండండి? నన్ను ఎతకనటువంటి వారికి నేను దొరికితేనే
నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షతమైతి అని చెప్పేసి అంటున్నాడండి. మనం ఎతకలేదు అన్నాడు కూడా. అన్య జనాంగంగా ఉన్న మనము ఎప్పుడు దేవుని ఎతకలే, ఆయన ప్రణాళికలో లేవు. ఎప్పుడు కూడా మనము విచారించలేదు. మనం ఏందనంటే ఇశ్రాయేలీల దృష్టిలో అన్యులైన మనము నిషేధింపబడినటువంటి వారం. ఒక మాటలు చెప్పాలంటే అంటరాని వారం. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యులు ఇశ్రాయేలీల దృష్టికి అన్యులు, మన అంటరానటువంటి వారు. అన్య జనాంగం వస్తున్నారంటే అన్యులతో సహవాసం చేసేవారు కాదు. ఆ కాలంలో ఉన్న ఇశ్రాయేలీలు యెహోవా దేవుడు, మా దేవుడు, మా పితరుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఆయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని కాలరెగరేసి జీవించినటువంటి వారు. అప్పుడు మనకి లైఫ్ లేదండి భూమండలం మీద. ఎప్పుడు కూడా మనము విచారించలేదు, ఎప్పుడు మనము ఆయన్ని ప్రియులారా ఎతకలేదండి. అయినా కూడా దేవుడు అంటాడు, నన్ను ఎతకనటువంటి వారికి నేను దొరికాను, విచారింపనటువంటి వారికి నేను సమాధానము నేను దయచేసానని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. నిజంగా ఎలాంటి బ్లెస్సడ్ పర్సన్, మనము ఎలాగ ఆశీర్వాదాలకి మనం గురైపోయామో దేవుడి దగ్గర నుంచి ఒక్కసారి మనం అందరము ఈ విషయాన్ని గ్రహించాలని నేను కోరుతూ ఉంటున్నాను. దేవుడు వాళ్ళని పక్కకు పెట్టేసి మనల్ని వారు నిషేధిస్తే మనల్ని దగ్గర గుంజుకొని ఈరోజు మనకి లైఫ్ ఇచ్చాడండి. ఇచ్చిండి అంటారా, ఇయ్యలేదంటారండి? మనకి లైఫ్ ఇచ్చిండా ఇయ్యలేదా? నశించిపోతున్నటువంటి మనకి సువార్తని ప్రకటించి మనము రక్షింపబడే విధంగా కృప చూపించి ఈరోజు మనం అడిగే ప్రతి దానికి దేవుడు సమాధానము దయచేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, అన్యులలో నుంచి మారినటువంటి మన పరిస్థితి ఎలాగుంది తెలుసా? ఇశ్రాయేలీల కంటే శ్రేష్ఠులుగా మనం ఉన్నాం. వారి ద్వారా నిషేధింపబడినటువంటి మనం అన్యజనాంగం, వారు మనల్ని పక్కకు పెట్టేశారు. అంటే మనము కడపటి వారం వారి దృష్టిలో. వారు మొదటి వారైతే దేవుడికి, వారి దృష్టిలో మనము కడపటి వారం. కడపడి వారైనటువంటి మనల్ని దేవుడు ఈరోజు ప్రేమించి మనల్ని ఆస్వాదించి మనకు లైఫ్ ఇచ్చాడు. కడపటి వారుగా ఉన్నటువంటి మనము ఏ స్థానంలోకి వచ్చామండి? మొదటి స్థానంలోకి వచ్చాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మీరు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి మీరు చూడండి. యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ దేవుణ్ణి ఆరాధించలేదండి. దేవుడంటే వారికి భయం లేదు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏర్పాటు చేసుకున్న మొదటి జనాంగము దేవుడంటే భయము, భక్తులు లేకుండా బ్రతుకుతున్నారు. మొదటి వారు ఆరాధనకి గ్యాదర్ కావట్లే. ఆ దేవుడి యొక్క ఉన్నతమైన స్థితిని గురించి పబ్లిక్ గా వచ్చి ఎక్కడ కూడా వారు చెప్పటలేదండి. ఇశ్రాయేలీలు దేవుని గణపరచలే, మహిమపరచలే, ఇలాంటి కూడికలు పెట్టుకోవట్లే. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి ప్రియులారా వారు ఏ దేశంలోనికి వెళ్ళైనా, ఏ అన్యజనాంగానికైనా వారు దేవుని గురించి ఈరోజు సేవ చేయట్లేదండి. అఫ్కోర్స్ కొంతమంది చేస్తున్నారు, కానీ అందరూ చేయట్లేదు ప్రియులారా. కానీ అన్యజనాంగంలో ఉన్నటువంటి మనము రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు ఇలాంటి కూడికలు, ఇలాంటి బైబిల్ క్లాసులు, గాస్పుల్ మీటింగ్స్, పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగిస్తూ వాళ్ళకంటే శ్రేష్ఠులుగా ఉండి ఆ దేవుడు నామాన్ని గొప్ప చేస్తూ ఉంటున్నాము. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మనము గొప్ప, ఇశ్రాయేలీలు గొప్ప అండి? వారు మనల్ని నిషేధించారండి. అంటరాని వారని చెప్పేసి ఇశ్రాయేలీలు మనల్ని పక్కకు పెట్టేశారు. కానీ దేవుడు, మనం ఆయన్ని ఎతకకపోయినా ఆయన మనకి దొరికి మనకి లైఫ్ ఇచ్చిన తర్వాత ఆయన విషయంలో ప్రియులారా మనము కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉంటున్నాము. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, క్రైస్తవులకు ఎన్ని పర్సిక్యూషన్స్ వచ్చినా, లోకంలో అనేకమైన శ్రమలు వచ్చినా ప్రశాంతంగా ఉంటున్నామండి. మనము ఏం చేస్తున్నాం?
బైబిల్ చేత పట్టుకొని ప్రజల మధ్యలోకి వచ్చి దేవుణ్ణి గూర్చినటువంటి సంగతులు నశించిపోతున్న ప్రతి ఒక్కరికి ప్రియులారా మన శేష జీవితంలో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటున్నాము అంటే ఏం ఆలోచించాలి తెలుసా? కడపడేవారుగా ఉన్నటువంటి మనము మొదటి వారమయ్యాము. మొదటి వారుగా ఉన్నటువంటి వారు కడపడి వారయ్యారు. అంత అద్భుతమైన భాగ్యం, ఈ బ్లెస్సింగ్ దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రియులారా దేవుని గణపరచాలంటారా వద్దంటారండి? మీరు ఒక్కసారి ఆలోచించాలి. బైబిల్ని మనం ఓపెన్ చేసి సంఘ చరిత్ర స్టడీ చేస్తూ ఉంటుంటే బైబిల్లో సంఘ చరిత్ర ఎక్కడ కనపడుతుందండి? అపోస్తుల కార్యంలో కనపడుతుంది కదా ఏమ్మా? అపోస్తుల కార్యంలో కనపడుతుంది. ముందు ఇశ్రాయేలీలు కన్వర్ట్ అవుతారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు నుంచి క్రైస్తవులు మారుతారు. ఆ తర్వాత అన్య జనాంగము ఆ సంఘంలోనికి యాడ్ అవుతూ ఉంటది. యాడ్ అయితే కాదా? అన్యులందరూ కూడా క్రైస్తవులోకి వస్తారు, క్రీస్తుని అంగీకరిస్తారు. జాగ్రత్తగా మీరు వినండి. ఎతకనటువంటి వారికి నేను దొరికాను అనే దేవుడు కోణంలో చెప్తున్నాను. అన్య జనాంగము దేవుణ్ణి అంగీకరించి బాప్టిజం తీసుకొని సంఘంలోకి వచ్చిన తర్వాత వీరి పరిస్థితి ఎలాగుంది? అన్యుల పరిస్థితి ఆ టైంలో, ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఆ టైంలో ఎలాగుంది? ఒక పక్క ఇశ్రాయేలీలు, ఒక పక్కమటేమో కన్వర్ట్ అయినటువంటి అన్యులు. వీళ్ళ ఇద్దరి స్పిరిచువల్ స్టేటస్ ఎలాగుంది? దేవునికి ఎవరు విధేయులుగా ఉన్నారని గ్రంథం ఏం చెప్పిందో ఒక్కసారి మనము అపోస్తుల కార్యాన్ని ఓపెన్ చేసి చూద్దామండి. 13వ అధ్యాయము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము అందరూ తీయాలి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 44 నుండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు అంటే ఇశ్రాయేలీలు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి ఎవరు వీరు? ఇశ్రాయేలీలండి. దేవుడు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం. మేము మొదటి వారని చెప్పుకుంటున్నటువంటి వీరు పౌలు, బర్నబా దేవుడి జ్ఞానము అందిస్తున్నప్పుడు ఏమైందట? పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లన్నారు, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము, పౌలనే నేను, బర్నబా అనేటువంటి మేము అన్యజనుల యొద్దకు, దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి, మన యొద్దకు దేవుని వాక్యము ఎలాగొచ్చి ఎంత కష్టంగా వచ్చిందో అర్థం చేసుకోండి. పౌలుని, బర్నబాని, శీలాని వాక్యం అందిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విని గ్రహించాలి వారు ఇశ్రాయేలీలు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న తొలి జనాంగము. ఆ తొలి జనాంగము దగ్గరికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి బైబిల్లో రాయబడ్డ సంగతులు, దేవునికి సంబంధించిన సంగతులు చక్కగా పౌలు గారు, బర్నబా గారు వారికి వివరిస్తూ ఉంటంటే రిజల్ట్ ఏందట? కరడుగట్టినటువంటి ఇశ్రాయేలీలు ఒబే అయ్యారండి. ఏం చేశారట? ఏమని రాయబడ్డదండి? చాలా జాగ్రత్తగా మీరు వినండి. 45వ వచనం. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని ఎవరిని దూషించిండ్రట? వాక్యం బోధిస్తున్నటువంటి పౌలుని, బర్నబాని దూషించటం. ఎవర్రా మీరు అని మన భాషలో, ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మీకు పని పాటు లేదా? బైబిల్ చేత పట్టుకొని వచ్చి దేవుడి జ్ఞానం బోధిస్తూ ఉంటున్నారు. ఎప్పుడు మీకు ఇదే డ్యూటేనా?
దేవుని గురించి, పరిశుద్ధాత్మను గురించి, సంభవింపబోయే సంగతుల గురించి ఎప్పుడూ మీరు బోధించడమేనా అని దూషిస్తూ ఉంటున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగ దూషించొచ్చా అండి? ఇశ్రాయేలీలండి దేవుడు కోరుకొని ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఎంత ఓబేగా వారు ఉండి దేవుడి వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలండి. ఇది ప్రియులారా ఇశ్రాయేలీల యొక్క అప్పటి పరిస్థితి ఎలాగుందో అర్థం. అందుకోసమే దేవుడు వాళ్ళని పక్కకు పెట్టేసి మన వైపు తిరిగినరండి. మనము ఎతకకపోయినా, మనము విచారణ చేయకపోయినా, యెహోవా దేవుని గురించి ఎవరు మనకు బోధించకపోయినా, చిన్నప్పటి నుంచి మన తాతలు తండ్రులు మనకు చెప్పకపోయినా, ఈరోజు మనం బాప్టిజం తీసుకొని దేవుడి సన్నిధిలో ఉన్నామంటే రియల్లీ వీఆర్ బ్లెస్డ్ పర్సన్ ఫర్ ఈ సేక్ అండి. నీ గొప్పతనము, నీ తండ్రి గొప్పతనము, నీ తల్లి గొప్పతనం కాదండి. మన పట్ల అన్యులమైనటువంటి మన పట్ల దేవుడికి ప్రణాళిక ఎప్పుడో ఉంది. ప్రేమైన దేవుని ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందనంటే 45లో యూదులు జన సమూహములను చూసి మత్సరంబుతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని తోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. అంటే భారతదేశాన్ని కూడా వచ్చారు ప్రియులారా. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్యులే. మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు బూది గంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించి అనిరి. అన్యజనులు ఎవరటండి? అక్కడ గ్యాదర్ అయిన అన్యజనులు. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. అదండి. ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు కదా. ఇశ్రాయేలీలు కూడా పౌలు గారు యొక్క బోధ, బర్నబాస్ గారి యొక్క బోధ విన్నారు కదా. మరి వీరెందుకు దేవుని మహిమపరచలేదు? ఎందుకు సంతోషించలేదు? మీకు అర్థమవుతుందా? అంటే ఏమర్థమైపోయింది తెలుసా వాళ్ళకి? మీరు వచ్చి మా మధ్యలో మాకు తెలవని సంగతులు చెప్తారా? మీరు మాకు తెలవని దేవుడా, మాకు తెలవని మతమా, యూదా మతం ఇవన్నీ కూడా మా పితరులు మాకు బోధించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. వారందరూ కూడా మాకు బోధించిన సంగతులే. మన భాషలో చెప్పాలంటే ఎల్లవయ్యా, మీరు చెప్తే వినాల్సిన అవసరం లేదని చెప్పేసి వారు ఉన్నారు. కానీ అదే టైంలో అన్యజనాంగం రిజల్ట్ ఏందట? 48 అన్యజనులు పౌలు గారి యొక్క మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. అదండి ఒక అన్యుడికున్న ఆలోచన, ఒక ఇశ్రాయేలుడికున్న ఆలోచన అదేనండి. దేవుని పిల్లలారా, సేమ్ టు సేమ్. ఇప్పుడు ఎలాగో తెలుసా? దేవుని వాక్యము తెలిసినటువంటి వారు ప్రజల మధ్యలోకి వచ్చి బోధ చేస్తూ ఉంటుంటే మత శాఖలలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? మాకు తెలవన సంగతులు వచ్చి చెబుతున్నావా నువ్వు? మా అయ్యగారు మాకు ఎప్పటి నుంచో చెబుతున్నాడు, మా పితరులందరూ కూడా బోధించిన సంగతులే మేము వింటున్నాము. ఇప్పుడు కాదు మేము క్రైస్తవులము, పుట్టు క్రైస్తవులం మేము, ఏమండి వినాల్సిన అవసరం లేదని రిజెక్ట్ చేస్తూ ఉంటున్నారు సూపర్ థియరీ బోధించేటువంటి సేవకులని. అర్థమవుతుందా? కరడు గట్టిన మన భాషలో చెప్పాలంటే తీవ్రవాదులతో సమానం ఇప్పుడున్నటువంటి మత శాఖల్లో ఉన్నటువంటి క్రైస్తవులు. సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, సత్యాన్ని గ్రహించండి చెబుతున్నప్పుడు సత్యానికి చెవినియక వారు కల్పనా కథలు వినేటటువంటి సేవకుల్ని గ్యాదర్ చేసుకుని వాళ్ళ మాటలు వింటారు కానీ సత్యాన్ని మాత్రం వినలేకపోతున్నారు, పరిశీలన చేయలేకపోతున్నారు. సత్యాన్ని బోధించే సేవకుల్ని అవాయిడ్ చేస్తున్నారు. మొదటి శతాబ్దంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీలు వల్లే
సేమ్ టు సేమ్. అర్థమవుతుందా అండి? కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అండ్ బర్నబా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి 12 మంది అపోస్తలు అన్య జనాంగము వైపు తిరిగారు. ఆ అన్య జనాంగములో ఉన్న వారిమే మనం. అర్థమవుతుందా అండి? ఈరోజు మనము ఎలాగున్నాం తెలుసా? ఇశ్రాయేలీల కంటే మంచి స్థితిలో ఉన్నాం. మన దగ్గర ఉన్న సబ్జెక్టు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మన దగ్గర అన్యులలో నుంచి కన్వర్ట్ అయిన క్రైస్తవులైన మన దగ్గర ఉన్నంత సబ్జెక్టు ఇశ్రాయేలీలో లేదు. ఈరోజు వాళ్ళ దృష్టిలో మనము కడపడి వారము. వారేమనుకుంటారట, మొదటి వారని వారు అనుకుంటారు. కానీ వారి దగ్గర లేని సబ్జెక్ట్ సూపర్ థియరీ ఈరోజు మన దగ్గర ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ స్టెప్ లో ఉన్నటువంటి మనము మొదటి స్టెప్ లోకి వెళ్ళిపోయాం. అంటే కడపటి వారు మొదటి వారుగా మనం అయిపోయాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత భాగ్యము ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆహా, నీ భాగ్యము ఎంత గొప్పది అని అంటాడు దేవుడు. అర్థమైందండి? మనం అందరం కూడా బ్లెస్సడ్ పర్సన్స్. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఈరోజు మనం అన్యులం కదండి, అన్నిలో నుంచి దేవుని నమ్ముకున్నాం కదా. నమ్ముకున్నామంటే దేవుడు కనపడదని నమ్ముకున్నామా అండి? దేవుని చూశామా? ఆ ఎర్ర సముద్రం ఎట్టుందో మనకు తెలుసా? పురేడి పిట్టలు ఎట్ట కురవబడ్డాయో తెలుసా? కనీసం ఆ తేనె మనం తిన్నామా? కొండ తేనె ఏదైనా మనం చూశామా అండి? మనము గతంలో పాత నిబంధన గ్రంథములో జరిగిన అద్భుతాలన్నీ కూడా ఎర్ర సముద్రము చేల్చబడటము ఇవన్నీ మనం చూశామండి. మరి మధ్యాహ్న కాల సమయంలో మేఘస్తంభముగా దేవుడుండి రాత్రి వేళల్లో అగ్నిస్తంభంగా ఉండి ఇశ్రాయేలుని కాచి ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనము చూశామా? కానీ ఇశ్రాయేలులందరూ కూడా చూశారండి. వారు చూసి నమ్మారు. అన్యులుగా ఉన్న మనము ఏది చూడకపోయినా కూడా దేవుని మనము నమ్మాము. వారికంటే మనమే ధన్యులం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకు దయచేశాడండి. ఇంత గొప్ప లక్కీ పర్సన్స్ అండి మనము. ఎప్పుడైనా ఆలోచించామా? అందుకొరకే పౌలు గారు ప్రియులారా, యెషయా గారు తెగించి చెప్పిన సంగతిని చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మన స్థితి ఎలాగుంటా తెలుసా? ఎంతమంది చనిపోయినా, ఎంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా క్రైస్తవ్యాన్ని మనం ఆపం. తెలుసా అండి? ఆపుతామా? క్రైస్తవ్యానికి ఫుల్ స్టాప్ పెట్టం. ఇశ్రాయేలు పెడితే పెట్టొచ్చేమో కానీ మనం మాత్రం పెట్టమండి. బ్రతుకుట క్రీస్తు కొరకు, సావు అయితే లాభం అని బ్రతికేటువంటి మనం. కాబట్టి ఈరోజు ఎన్ని పనులున్నా కూడా వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గడుపుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాం. అందుకొరకే మార్కు సువార్త 10వ అధ్యాయము 31లో యేసుక్రీస్తుల వారు ఏం చెప్పిండో ఒక్కసారి మనము చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 31లో మన గురించి చెప్తూ ఉంటున్నాడు. ముందుగానే మొదటివారు అనేకులు కడపటి వారగుదురు మొదటి వారగుదురు అని చెప్పేసి యేసు ఎప్పుడో చెప్పిండండి. మొదటివారు అనేకులు అంటే ఇశ్రాయేలు జనాంగము కడపటి వారగుతారు. కడపటి వారు అనేక మంది అంటే అన్య జనాంగం మనం మొదటి వారు అవుతామని చెప్పేసి అన్నాడండి. దేవుని పిల్లలారా, ఎంత భాగ్యము ఈ రాత్రి కాల సమయంలో మనమందరం గ్రహించాలని కోరుతూ ఉంటున్నా. అయితే మరి అన్యులుగా ఉన్నటువంటి మనం, ఇశ్రాయేలీయుల ద్వారా నిషేధింపబడినటువంటి మనం, నిషేధింపబడమా పర్లేదా? నిషేధింపబడినటువంటి మనము ఈరోజు ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన అనాది కాల సంకల్పాన్ని బట్టి బాప్టిజం తీసుకొని ఆయన సన్నిధిలో మనము ఉంటున్న దానిని బట్టి, నశించిపోతున్నటువంటి మనకి ఆయన లైఫ్ ఇచ్చిన దానిని బట్టి మనం అందరం కూడా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటారా వద్దంటారా? దేవుడు మన విషయంలో చేసిన ఈ మేలును బట్టి చెల్లించాలా వద్దా? వారు పక్కకు పెట్టేశారు, దేవుడు కూడా పక్కకు పెట్టేస్తే నరకానికి వెళ్ళిపోయేటోళ్ళం.
నరకానికి వెళ్ళిపోకుండా మనల్ని దేవుడు లాగి మనకి రక్షణ కలగజేసి ఆయన సన్నిధిలో బ్రతికిస్తూ ఉంటున్నాడు. కాలాన్ని బట్టి బ్లెస్సింగ్స్ అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ రీతిగా దేవుడు మనకు లైఫ్ ఇచ్చినందుకు ఆయన విషయంలో మనము కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. చెల్లించాలంటారా వద్దంటారా? ఆయన మేలు చేసిండు కదా, ఆయన లైఫ్ ఇవ్వకపోతే నాశనం అయిపోయేటోళ్ళం కదా. మరి లైఫ్ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పాలా వద్దా? ఈరోజు చెబుతున్నామా? అన్యులైన మనము ధన్యులు అయ్యాం కదా, ధన్యులైనందుకు కృతజ్ఞత చెప్పామా? చెబుతున్నామా? ప్రియులారా, దావీదు గారు ఏం చెప్పిండో ఒక్కసారి మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 103లోకి వెళ్దాం. చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 103 అందరు తీయాలండి. ఏమంటుండండి దావీదు? ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు మర్చిపోకుండా ఏం చెప్తున్నాడు? 1 నుంచి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో అన్నిటిని మరవంటండి అండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన, నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో, టోటల్ గా అన్యుల విషయంలో, మనమంతా అన్యులమండి. అన్యులంటే అర్థం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఎరగనటువంటి వారం ఒకప్పుడు. ఆ యెహోవా దేవుడు మనకు తెలియదు. అన్యులంటే హిందువులు కాదండి, చాలా మంది తప్పుగా భావిస్తారు. అన్యులంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేన్ని కూడా మరవద్దు. అన్యులుగా మనం ఉన్నాం, దేవుడు లైఫ్ ఇచ్చాడు, కృపకు పాత్రలమయ్యాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన చేసిన ఉపకారములలో, ఉపకారాలు, దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు ప్రియులారా. దేవుడు అపకారం చేయడు. చేస్తాడా? మనుషులకు అపకారాలు చేస్తారు, మనుషులకు ఉపకారాలు కూడా చేస్తారు. కానీ దేవుడు ఒక ఉపకారమే చేస్తాడు, అపకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడు. కాబట్టి మన విషయంలో ఆయన చేసిన ఉపకారములలో దేన్ని కూడా మరవద్దు. ఇది దేవుడు దావీదు గారి ద్వారా ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలాగుంది? అన్యులుగా ఉండి మారినటువంటి వారి పరిస్థితి ఎలాగుంది? ఆయన ఉపకారాలు అనుభవిస్తున్నాం కానీ కృతజ్ఞతాస్తుతులు మాత్రము చెల్లించలేదండి. బాధాకరమైనటువంటి విషయం. బాధాకరమైన విషయం కాదండి. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? తండ్రి, నీ ప్రణాళికలో నేను లేను, అయినా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడాన్ని బట్టి మాకు లైఫ్ ఇచ్చావు. మీరు లైఫ్ ఇవ్వకపోతే నాశనం అయిపోను, నేను నాశనం కాకుండా ఈరోజు కృప చూపిస్తున్నావు. తండ్రి, నీకు థ్యాంక్స్ నాయన అని చెప్పేసి ఎప్పుడైనా మనం అన్నామా? ఎప్పుడైనా మనం చెప్పామా? దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు చేసిన ప్రతి మేలుని మనము మర్చిపోకుండా ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పటి వరకు? నెలకొక రోజా? వారానికి ఒక రోజా? సమయమందును అసమయమందును కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించాలండి. చిన్న విషయంలో మనము కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు దాన్ని గమనించి అనేకమైన బ్లెస్సింగ్స్ మనకు దయచేస్తాడండి. మీకు అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవులు ఆ పొజిషన్లో ఉన్నారండి. ఉంటే ఓకే, లేకపోతే మనల్ని చూసి దేవుడు ఏమనుకోవాలి? ఏమనుకుంటాడు తెలుసా? ఆ ఇశ్రాయేలీయులతో మనల్ని కూడా సమానం చేస్తాడు. వాళ్ళకి మనకి ఏమాత్రం తేడాలని చెప్పేసి అనుకుంటాడు. ప్రియులారా, కృతజ్ఞత లేనటువంటి వారు ఇశ్రాయేలీయులు సేమ్ మనల్ని కూడా అలాగే అనుకుంటాడు. కృతజ్ఞత లేనటువంటి నరులు
వారు వ్యర్థులని చెప్పేసి అంటాడు యెషయా గ్రంథంలో. కాబట్టి దేవుడికి మనం అవకాశం ఇవ్వకుండా చనిపోయేంత వరకు దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అదే పౌలు అంటాడు ఎఫెసు పత్రిక రాస్తూ, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి. ఇలాగ చెల్లిస్తే దేవుడు ఘనపరచబడతాడు, దేవుడు మహింపరచబడతాడు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు దేవుడు తృప్తి పడతాడని చెప్పేసి పౌలు గారు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి బైబిల్ క్లాసులు, ఇలాంటి కృతజ్ఞత కూడికలు ఒక జ్యోతి ఫ్యామిలీయే కాదు ఏమండి, మనం అందరము కూడా రక్షింపబడినటువంటి వారమే. మనం అందరం కూడా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నటువంటి వారమే. మనం కూడా ఏం చేయాలంటే సమయమందును అసమయమందును తండ్రి అయినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అర్థమవుతుందా అండి? కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, అది చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరికితేనే, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షతమైతిని అని చెబుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెబుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, అలాగే ఈరోజు మనం కూడా మారు మనసు పొందాలని, మనం కూడా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలని దేవుడు చేతులు చాపుతూనే ఉంటున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు నా వైపు తిరిగి నన్ను గనుపరుస్తాడు, నన్ను మహింపరుస్తాడు, నన్ను కీర్తిస్తాడని చెప్పి దేవుడు మన వైపు చేతులు చాపుతూనే ఉంటున్నాడు. కానీ మనము బ్లెస్సింగ్స్ అనుభవిస్తున్నాము ప్రియులారా, కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే పర్సనని చెప్పేసి అంటారు చూసారా, అలాగ ఉంది మన బ్రతుకు. అర్థమవుతుందా అండి? ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఇక్కడ చచ్చిపోయినాం అనుకోండి, దేవుడి చేతుల్లో పడతాం. జీవం కలిగిన దేవుడి చేతుల్లో పడుట మహాభయంకరము, ఘోరంగా ఉంటుంది పరిస్థితి. దేవుడు లెక్కడుగుతాడు, అరే నిన్ను లోకము నిషేధించింది కదా, నిన్ను ఎవడూ పట్టించుకోలేదు కదా, నీ అధికారులు, నీ ఇంటి వారు, నీ బజారు వాళ్ళు, నువ్వు నమ్ముకున్నటువంటి పెద్దవారు ఎవడు నిన్ను పట్టించుకోలేదు, ఎవడు నీకు లైఫ్ ఇవ్వలేదు కదరా. నేను నిన్ను గుర్తు పెట్టుకొని నీకు నేను లైఫ్ ఇచ్చాను కదా, ఏ ఒక్కరోజైనా ఏ నిమిషమైనా నువ్వు నా గురించి ఆలోచించావా? నా విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేదు కదరా. ఇప్పుడు నిన్ను ఏం చేయాలి? నువ్వు నరకానికి వెళ్ళని చెప్పేసి అని దేవుడు పంపిస్తే మన పరిస్థితి ఏంటిది? ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. లోకంలో ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం సహాయం చేస్తే ఇమ్మీడియట్లీ థ్యాంక్స్ బ్రదరు అంటాడు, అవునా కాదా? మనం సహాయం చేసిన ఆ వ్యక్తి మనకి థ్యాంక్స్ చెప్పలేదనుకోండి, ఏమంటామండి మనం? వీడికి కృతజ్ఞత లేదని చెప్పేసి అంటాం, అవునా కాదా? వాడికి సహాయం చేసినప్పుడు ఆ మనిషి మనకు థ్యాంక్స్ చెప్పినప్పుడు మనము ఆ మాట అనటం ధర్మమైనప్పుడు, దేవుడు ఎంతో లైఫ్ ఇచ్చాడు కదండి, ఇచ్చిండా ఇయ్యలేదా? ఎంతో లైఫ్ ఇచ్చాడు. యెషయా గ్రంథములు అంటాడు, 1వ అధ్యాయం 2:3 దేవుడు అంటున్నాడు, నేను పిల్లలను పెంచి తిని పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు అని చెప్పేసి అంటాడు దేవుడు. నేను పిల్లలను పెంచి తిని పెద్దవారిగా చేసి తిని లైఫ్ ఇచ్చాను. నేనేమనుకున్నానంటే లైఫ్ పొందుకుంటూ నాకు థ్యాంక్స్ చెప్తారని చెప్తే నేను అనుకున్నా, కానీ వారు నా మీద తిరగబడ్డారని చెప్పేసి అంటానండి. ఈరోజు క్రైస్తవులు కూడా దేవునికి తిరగబడుతూ ఉంటున్నారు. ఏమండి, దేవుడు ఏ మేలులు చేయలేదండి మనకి? అనేకమైన మేలులు చేశాడండి. తల్లి గర్భంలో మనము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అనేకమైన మేలులు, అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇచ్చండి లేదా? ఒక 30 years క్రితం మన బ్రతికేంటి, ఇప్పుడు బ్రతికేంది ఒకసారి కంపేర్ చేద్దాం. లైఫ్ ఇచ్చిండా ఇయ్యలేదా? అనేకమైన కోణాల్లో మనకి లైఫ్ ఇచ్చిండండి. నశించిపోతున్నటువంటి మనల్ని ఆదుకున్నాడు, ప్రొటెక్షన్ ఇచ్చిండు, మన పాపాలు కడిగి వేశాడు, అన్ని రకాలుగా ఆయన లైఫ్ ఇచ్చిండండి. ఎంతమంది కృతజ్ఞత కలిగి మనం ఉంటున్నాం. ఇలాంటి బైబిల్ క్లాసెస్, ఇలాంటి కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేస్తున్న మన గృహంలో ఒక్కసారి అర్థం చేసుకోండి.
దేవుడు డైరెక్ట్గా మాట్లాడు మనతోటి. ఎలా మాట్లాడతాడు? లేఖనముల ద్వారా మాట్లాడతాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడితే చెవిలో ఉన్న ఈ కర్ణబేర్లు ఆ శబ్దము వినలేదు, ఆ పవర్ లేదు కర్ణబేర్లకి. అందుకొరకే మోషేతో అంటాడు, మోషే నేను మాట్లాడితే నువ్వు చచ్చిపోతావు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా నువ్వు గ్రహించు చెప్పే సంగతులు. నేను మాట్లాడితే నువ్వు చచ్చిపోతావు, నన్ను చూడలేవు కూడా అంటాడు. లేఖనముల ద్వారా నా మాట నీ గ్రంథంలో రాసిన సంగతుల ప్రకారంగా నువ్వు బ్రతుకు, ఇశ్రాయేలు బ్రతికే విధంగా వాళ్ళకు నువ్వు తెలియజేయని చెప్పేసి అంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు లేఖనముల ద్వారానే మనతో మాట్లాడతాడు. దాన్ని మనం క్యాచ్ చేసి జాగ్రత్తగా మన బ్రతుకును మార్చుకొని మన శేష జీవితంలో కృతజ్ఞత కలిగి దేవుడి విషయంలో ఉంటే బలా నమ్మకమైనటువంటి దాసుడు అని చెప్పేసి దేవుడు మనల్ని అంటాడు. ప్రియులారా, అప్రిషియేట్ చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇప్పటివరకు ఈ బైబిల్ క్లాస్లో మనం పార్టిసిపేషన్ అయ్యి అన్యులుగా ఉన్నటువంటి మన బ్రతికేందని గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. లైఫ్ లేనటువంటి మనకి దేవుడు లైఫ్ ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాం. లైఫ్ ఇచ్చినటువంటి వారు పట్టించుకోవట్లేదు, ఆయన వదిలిపెట్టారు. కానీ దేవుడు మనకి లైఫ్ ఇచ్చాడు. మనమైనా ఏం చేయాలంటే చచ్చిపోయేంత వరకు దేవుడి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి కడపడవారుగా ఉన్నటువంటి మనము మొదటి వారి లిస్టులోకి వెళ్ళిపోయి దేవుడి చిత్తాన్ని అద్భుతంగా నెరవేర్చేటువంటి వారిగా మనము ఉందాము. దేవుణ్ణి గణపరుచుకుందాం. చక్కగా ఓపికతో ఈ మాటలు మీరు విన్నందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం.